వేసిన పంచులు చాలే గాని ఆ 7 జేబులు వెతుకో. నేను శవాల జోబులు ఎత్తికే రకం కాదు. అగ్ని అగ్ని అగ్ని. నీతికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపం. అది ప్రతిరూపం కాదురా, ప్రతిరూపం. ఓ ఇప్పుడు ఎట్లా మార్చినారు? వెతక. చివరికి శవాల జోబులు ఎత్తికే బతికైపోయిందిరా నాది. స్వరాజ్యం, వెంటనే డాగ్ స్వాడ్ కి ఫోన్ చేసి పిలిపించు. డాగ్ స్వాడా? నో, ఇది అన్యాయం, అక్రమం. ఈ శవాల జోబులు ఎత్తికిపించి ఈ గ్యాప్ లాగా వాసన కుక్కలను విలిపించి నా పిక్కను వీక్పించి నేనే హత్య చేసిన చంపేయించి నన్ను ఉద్యోగం నుంచి పీక్పించాలని ప్లాన్ చేసినావు ఎస్ఐ. నన్ను తక్కువ అంచనా ఎద్దు ఎస్ఐ. చూసినావు కదా, నన్ను చూసి శవాలే సైలెంట్ గా వండుకున్నాయి. ఆఫ్టర్ ఆల్ ఒక మనిషివి నువ్వెంత? డాగ్ లో అరవకు. డాగ్ స్వాడ్ పిలిపించింది నీ గురించి కాదు, మళ్ళా వాళ్ళు చంపిన కిల్లర్ని పట్టించడానికి. ఓ గందుకా? అవు మేడం, ఓ చిన్న డౌట్. ఇప్పుడు గా కిల్లర్ గాడిలను చంపి గీన్నే కాళ్ళు కడుక్కొని ఆడ పరారైండే అనుకో, గా వాసన కుక్కలు వచ్చి గాన్ని ఎట్లా గుర్తుపడతాయి? నువ్వు కిల్లర్ని తప్పించడానికి చూస్తున్నావా, పట్టించడానికి చూస్తున్నావా? మూసుకొని ప్రూఫ్ ఎత్తుకో. సార్ ప్రూఫ్ ఎత్తకండి సార్. నువ్వేమరా మధ్యలో? ఏంట్రా అంత కంగారు పడుతున్నావు? వెళ్ళిన పని అయిందా లేదా? అయిందిరా, కానీ పోలీసులు పట్టుకుంటారని భయంగా ఉందిరా. అసలు ఏం జరిగిందిరా? అలా తప్పించుకొని వచ్చాను రా, లేదంటే దొరికిపోయి ఉండేవాడిరా. సరేరా, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. అలాగేరా, పొరపాటును కూడా నా గురించి చెప్పొద్దు. నా ప్రాణం పోయినా కూడా చెప్పను రా. సరేరా, వెళ్ళరా, జాగ్రత్త. థ్యాంక్స్. ఇగో మేడం, ఒకటి దొరికింది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.